పటాన్చేరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్పై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. 2 సార్లు ప్రజలు ఓడించినా ఇంకా అవాస్తవాలే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావును విమర్శించే స్థాయి కాటా శ్రీనివాస్కు లేదన్నారు. విక్రమ్ గౌడ్ వద్ద సర్పంచ్ టికెట్ కోసం 7 కోట్లు, మార్కెట్ కమిటీ చైర్మన్కు 40 లక్షలు వసూలు చేశారంటూ విమర్శించారు. గజం భూమి కబ్జా చేశానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సవాల్ విసిరారు. 5 ఎకరాలు కబ్జా విషయంలో ఆధారాలతో నిరూపిస్తే రాజకీయాలు వదులుకుంటానని కూడా ప్రకటించారు. మున్సిపల్ ఎలక్షన్లో వాస్తవమా కాదా, దాంతోపాటు వాళ్ళ మంత్రి కుమార్తె వివాహంలో, జిల్లా మంత్రి కుమార్తె వివాహంలో పెళ్లి పేరు చెప్పి నువ్వు ఎన్ని డబ్బులు వసూలు చేసినావు చెప్పాలి. సొంత కుటుంబానికి నువ్వు ఇక్కడ ఉన్నారు లైవ్లో, వాళ్ళు సొంత కుటుంబాన్ని తల్లితో సహా, అన్నతో సహా, వాళ్ళ సిస్టర్తో సహా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు నీవు ఉన్నాయి. ఈ చరిత్ర అది. నువ్వు వేరేళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది? కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి మాట్లాడాలి. కాబట్టి ఆ విధంగా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, అలాగే దేవాదాయ